రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, ఒక 100 కోట్ల రూపాయలు అప్పిప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల్లో 60 కోట్ల రూపాయలు అడానికి, ఒక 40 కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి 12% సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఈ విషయాన్ని ఎవరైనా మీకు ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను, ఎవరు కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు. ఈ యొక్క 60 కోట్లు ప్లస్ 40 కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా 60 కోట్ల రూపాయల మీద 12% వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది. 40 కోట్ల మీద వడ్డీ 40 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది. వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు, అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 40 కోట్లు కానీ ఈ 60 కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాన్ అనే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు, ఎవరు ఫ్లోట్ చేశారు, ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి, నేను లోను మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి. ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఒరిస్సాలో సెల్లరు, తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ విల్లాలో రెండవ మీటింగ్ జరిగిందా, ఈ రకంగా లిక్కర్కి సంబంధించి 2 మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీ ఎండి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ, సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సమావేశాల్లో లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు, దాన్ని విసండయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను